హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు బీకే స్పాట్ క్రియేషన్స్. ముందుగా మనకి నాన్ వెజ్ అంటే గుర్తొచ్చేది చేపలు. ఈ చేపల పులుసుని టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్లో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి బాగా మసాజ్ చేయండి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ప్రతి ముక్కకి ఉప్పు కారం పట్టేలాగా బాగా మసాజ్ చేయండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాణీలో కొద్దిగా ఆయిల్, ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, అందులోకి ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయండి. అది ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి యాడ్ చేయండి. తర్వాత ఆనియన్స్, ఈ ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయండి. ఇప్పుడు టమాటో కొంచెం, ఇది కొంచెం బాగా మగ్గనివ్వండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసామంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. పులుసుకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు నీళ్ళలో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేశాను. ఈ పులుసు బాగా ఉడకాలి. చూడండి, పులుసు ఇప్పుడు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఇందులో యాడ్ చేద్దాం. ఫస్ట్ ఫిష్ని ఇప్పుడు మాత్రమే కలపండి, తర్వాత కలపనికి ఉండదు. కొంచెం మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు చూడండి, ఫిష్ బాగా కుక్ అయింది. ఇప్పుడు కలిపామంటే ఫిష్ విరిగిపోతుంది. సో అలా తిప్పుకుందాం. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫిష్ మసాలా, నేను హోమ్ మేడ్ చేశానండి ఇది. అలాగే 2 మినిట్స్ కొద్దిగా కొత్తిమీర వేడి కోసం ఈ చేపల కూర వేసుకొని తింటే అదిరిపోతుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చేపల కూర చాలా బాగుంటుంది. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై పేజ్. థ్యాంక్